ఈ ఈ సాధనా క్రమంలో మాస్టర్ గారి యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏమైతుందో ఆ విజన్స్ మీకు ఏమన్నా తెలిసేవండి? వారు ఏం కోరుకుంటున్నారు ఏంటి? శిష్యులని ఇంతమందికి ఇంత జ్ఞానాన్ని పంచి దీని ద్వారా వారు భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రణాళికలు ఉన్నవనే, ఎందుకంటే వారు ఒక మధ్యలోనే వారు సిద్ధి పొందారు అన్నట్టుగా ఉంటుంది. వారి ప్రణాళిక వారి ప్రకారం వారు వచ్చి వెళ్ళినా కూడా మనందరం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఏంటి మనందరిని మధ్యలోనే వదిలేసి వెళ్ళారని. కానీ ముఖ్యమైన మీలాంటి శిష్యులకి వారి భవిష్యత్ ప్రణాళిక ఏంటనే దాని మీద ఒక ఆ ధ్యానంలో ఉన్నప్పుడు కావచ్చు, మీరు సాధనలో ఉన్నప్పుడు కావచ్చు, వారి యొక్క ప్రణాళిక ఎందుకు అందించి ఉంటారు కదా. మౌంట్ శమల విశ్వశక్తి కేంద్రము, ఈ యొక్క నవయుగ విద్యా విధాన కేంద్రం, సైంటిఫిక్ స్పిరిచువాలిటీ సెంటర్, వైజ్ఞానిక ఆధ్యాత్మికత కేంద్రము అని పెట్టారు, మాస్టర్ గారు స్థాపించారు. దీనికి ముందే మాకు ఎస్పెషల్లీ నాకు చేతిలో భాగవతం దశమ స్కందం పెట్టి ఇప్పుడు యజ్ఞం స్టార్ట్ చేయాలని ఏప్రిల్ 28, 2006 ఈ డేట్ అండి. అది నా దగ్గర ఆ బుక్ కూడా ఉంది డేట్తో సహా. అది పెట్టేసి మాస్టర్ గారు మొదటి శ్లోకం కూడా నాతో అనిపించి యజ్ఞం ప్రారంభించురా అన్నారు. అప్పుడు మేము గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేటలో ఉన్నాము. అప్పుడే ఒక పెద్ద సెంటర్, ఆ సెంటర్కి కూడా శంబల సంపర్క కేంద్రము అని మాస్టర్ గారి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రణాళిక స్టార్ట్ అయ్యేముందండి, మేము ఒక మాస్టర్ గారి దగ్గర ఇప్పుడు అన్నాను కదా గాయత్రి మహామంత్రము, ఒక సాధకులుగానే వచ్చాం వారి పాద సన్నిధికి. ఇంత పెద్ద ఆశ్రమం కానీ ఇంత పెద్ద ప్రణాళికకు మాకొక పాత్రత ఉంటుందని కూడా అప్పుడు ఊహించలేదు. కానీ మాస్టర్ గారిని మాత్రం ఆ పాదాల సన్నిధి, ఆ సంకల్పంకు మనం ఉండాలి అని అనుకున్నాం. ఇలాంటి గురువు మనకు దొరకరు, లభ్యం కారనేసి అనుకొని మేము ఏం చేసాము, 2004లోనే వేటపాలెం దత్తాశ్రమం, అక్కడ మాస్టర్ గారు ఇస్తున్న ఒక స్పీచ్లో అండి, సత్యం గారు అప్పుడు మాస్టర్ గారు అన్నారు, ఇది పెద్ద ప్రణాళిక, ఇట్ ఈస్ డివైన్ ప్లాన్, ఈ ఆశ్రమం నేను ఉండబోతున్నాను, ఇక్కడ వచ్చే వాళ్ళు వచ్చేయండి, మీ జీవితాలు మార్పు తెచ్చుకోండి అన్నారు. అంటే మేమిద్దరము ఇలాంటి గురువు హైదరాబాద్లో ఏం చేస్తాం, చక్కగా ఇద్దరం అక్కడికి వెళ్ళిపోదాం అనేసి మొత్తం డిసైడ్ అయిపోయి ఇద్దరంకి హైదరాబాద్ తెలంగాణలోనే పోస్టింగ్స్, వారు హార్టికల్చర్ ఆఫీసర్గా నేను అగ్రికల్చర్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాం. ఇద్దరం వెళ్ళి అక్కడ పిల్లలకి స్కూలు, మా వారు ఏమన్నా అనుకున్నారు, నేను విఆర్ఎస్ తీసేసుకొని ఒక నర్సరీనో ఏదో పెడతాను, నువ్వు కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టేసుకో, ఇవన్నీ కూడా డిసైడ్ అయిపోయామండి. అక్కడ దత్తాశ్రమం పక్కన ఒక ప్లేస్ కూడా చూసుకున్నాం, అక్కడ ఇల్లు కట్టేసుకుందాము అనేసి డిసైడ్ అయిపోయాం. అన్ని చూసుకొని వచ్చాం. మాస్టర్ గారి దగ్గరకు వచ్చి చెప్పాం, ఊరే నయం రా మీరు చెప్పారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా ఇవన్నీ అంటే, మీరే కదా మాస్టర్ గారు స్పీచ్లో చెప్పారు అన్న. నేను ఈ స్పీచ్ ద్వారా ఎవరికైతే ప్రేరణ కల్పించాలనుకున్నానో వారు రాలేదురా, మీరు వచ్చారు. మీకు ఇక్కడ పని లేదు, మీకు హైదరాబాద్లోనే పని, మీరు చాలా పెద్ద కార్యక్రమం చేయబోతున్నారు, ఇట్లాంటి పెద్ద నిర్ణయాలు లైఫ్లో తీసుకునే ముందు నాకు చెప్పాలి మీరు, అయ్యో ఇంక ఇవన్నీ విఆర్ఎస్లు ఇవన్నీ చేయలేదు అని చెప్పారండి. అంటే అప్పుడే వారు ఈ యొక్క శంబల ఆశ్రమ స్థాపనకు అన్నిటి కూడా మాకు ట్రైనింగ్ అనేది ఇస్తూ వచ్చారని ఇవన్నీ కూడా మనం అనుకోవచ్చు. అలాగే దత్తాశ్రమంలో మాస్టర్ గారు అక్కడ ఒక పెద్ద హాల్ లాగా కారిడార్ లాగా కట్టేటప్పుడు ఒక్కొక్క పిల్లర్కి 3,000 అని చెప్పారండి. మాస్టర్ గారు లా ఆఫ్ కర్మ అనే సెమినార్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్లర్ 3,000 కట్టండి అన్నారు. అంటే అందరి నుంచి తీసుకుంటున్నారండి 3,000. మేము కూడా మా టర్న్ కూడా వచ్చింది, ప్రవచనం అయ్యాక లా ఆఫ్ కర్మ సెమినార్ హైదరాబాద్లోనే అందరి దగ్గర నుంచి తీసుకుంటుంటే మేమిద్దరం వచ్చాం. వీళ్ళ దగ్గర నుంచి తీసుకోకండి అన్నారు. నేను నిజంగా అండి చాలా ఏడ్చేశాను. మాస్టర్ గారు మేము మంచిగానే తప్పు చేయలేదు, మంచిగానే సంపాదించింది అని అంటే, వీళ్ళ దగ్గర నుంచి అస్సలు తీసుకోవద్దు అని చెప్పారు. ఇదేంటి అందరి దగ్గర నుంచి ఎంత బాధ అవుతుంది. తర్వాత
నేను ఆల్మోస్ట్ బాగా కన్నీరు పెట్టుకొని నాకు దగ్గర తీసేసుకొని, ఈ 3,000 ఏంట్రా, మీరు గురువులకు చాలా ఇచ్చేది ఉంది, అక్కడ కాదు, మీకు ఇంకా పెద్ద ప్రణాళిక ఉంది అని ఆ రోజు కూడా చెప్పారండి. ఫస్ట్ టైం నేనేమన్నా అంటే, అప్పుడు ఇచ్చేది ఇస్తాం మాస్టారు, ఇప్పుడు ఇదైతే తీసుకోండి అన్నా. కానీ అది ఊహించని ప్రణాళిక అలా అందిస్తూ మమ్మల్ని దీనికి కావలసిన ట్రైనింగ్, అలాగే ఎన్నెన్నో పరీక్షలు, చాలా చాలా పెద్ద పరీక్ష పెట్టడం జరిగింది. అసలు ఎలాగంటే మాస్టర్ గారు 2005 May 5 all 5 May 5th 2005 మాస్టర్ గారికి హార్ట్ అటాక్ రావడం జరిగింది. స్టంట్ వేశారు. అప్పుడు ఆ తర్వాత మాస్టర్ గారు కేర్ హాస్పిటల్లో బాగా మళ్ళీ స్వస్థతతో బయటకు వచ్చారు. ఆ తర్వాత యుగంధర్ గారికి నన్ను ఒక రిసార్ట్కి తీసుకెళ్ళాలి. ఈ ట్రాన్స్ఫార్మర్, ఇది ఈ శక్తి అంటే ఇది ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా తయారైంది. ఇది శక్తిని అంతా కూడా విస్తరింపజేయడానికి నాకు మొత్తం కూడా వేప చెట్ల మధ్యలో నేను ఉండాలి, ఇది చెప్పారండి. అంటే మేము అప్పుడు చాలా కొత్తగా వచ్చిన వాళ్ళు, 1 year కూడా కాలేదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్న శిష్యులు ఉన్నారు. కానీ ప్రత్యేకంగా యుగంధర్ గారికి చెప్పడం జరిగింది, మీ ఇద్దరు నాకు తీసుకెళ్ళాలి. అంటే మేము అప్పుడే వెళ్ళి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్, ఆ ఓనర్ మాకు తెలుసండి, బాగా ఫ్రెండ్, వీఆర్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అక్కడ వెళ్ళి మాట్లాడితే సరే అండి గురువు అంటున్నారు, ఇద్దామన్నారు. అంటే వెంటనే అప్పుడు ఆ రిసార్ట్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మొత్తం వేప చెట్లు. అప్పుడు మాకు ఒక ఆశ్రమం ఎలా పెట్టాలి అనే ట్రైనింగ్ ఇచ్చారు సత్యం. నాకు అక్కడ చిన్నగా అది ఒక విల్లా రిసార్ట్లో అక్కడ వచ్చే మాస్టర్ని కలవడానికి వచ్చే వాళ్ళకి ఎలా సమకూర్చాలి. సడన్ గా వచ్చేవారు, అంటే నాకు పరీక్ష పెట్టేవారు, అంటే వండుతుందా లేదా అప్పటికప్పుడు వండడము. తర్వాత అప్పుడు ఆ రోజు నైట్ నాకు గోవు కావాలన్నారండి. గోవు పొద్దున కల్లా నాకు గోవు కావాలి అన్నారు. పొద్దున కల్లా గోవు తెచ్చేసా. మళ్ళీ ఆ గోవు బెడ్రూమ్ దగ్గరే ఉండాలన్నారు. నేను చూస్తూ ఉండాలి, గోవు అంటే గురువు, ఆ గోవు నేను చూస్తూ ఉండాలి అంటే సరేని చూస్తూ బెడ్రూమ్ దగ్గర పెట్టాం. పరీక్ష చూడండి, వెంటనే వర్షం కురవడం అనేది. నా గోవు అంటే గురువు అన్నానుగా, నా గురువు గారిని షెడ్ లేకుండా తడిపిస్తున్నారు, వెంటనే షెడ్. అలా అప్పుడు వేసిన ఆ బీజం గోశాల కానివ్వండి, అన్నపూర్ణాలయం కానివ్వండి. తర్వాత నెక్స్ట్ డే అక్కడ యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞం ఇలా ఉండాలి, ఈ సైడ్ లో ఉండాలి అని యజ్ఞంకి ఒక షెడ్ వేయించారు. అన్ని క్షణాల్లో ఇలా 1 గంట లోపల అక్కడ వేసేసేవాళ్ళం. ఆ విల్లాలో యజ్ఞము, గోశాల, అన్నపూర్ణాలయము, అలాగే గురువు యొక్క శక్తిని ఎలా చేయాలి అనేది జస్ట్ ఫ్యూ డేసే అండి. కానీ కావలసిన బీజాలన్నీ వేయించేశారు మాతోటి. అలా ఎన్ని పరీక్షలో మాకు అవన్నీ కూడా ధీటుగా నిల్చున్నాం. కాబట్టి గోవుని లేకపోతే ఇక్కడ గోశాల వచ్చేది కాదేమో అనిపిస్తుంది. కాబట్టి అక్కడ గోవుని పెట్టాం, ఇక్కడ గోవు వచ్చింది. అలా అన్నీ కూడా ఎన్నెన్నో ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకోవాలంటే, చాలా చాలా చాలా. అండ్ అప్పుడు ఇచ్చిన భాగవత దశమ స్కందంతో అక్కడ అఖండంగా ఈ యజ్ఞము భాగవత దశమ స్కందము ఆహుతులు వేయమని చెప్పారు. ఆ భాగవతం దశమ స్కందము ప్రతి శ్లోకంతో ఆహుతి వేస్తున్నప్పుడు మాస్టర్ గారు ఇది త్రిరాత్రం అన్నారండి. ఫస్ట్ 3 రోజులు అన్నారు. అంటే నాకు ఆ బుక్ చేతిలో పెట్టగానే మాస్టర్ గారు ఇది అఖండ యజ్ఞము స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేస్తావన్నారు. అంటే మాస్టర్ గారు తక్షణమే అన్నాను. ఇవాళే స్టార్ట్ చేస్తావా అన్నారు. చేస్తాను మాస్టర్. అంటే అది 2:30 ఆ ప్రాంతం మధ్యాహ్నం అండి. 5:30కు ఇటుకలు అన్ని తెచ్చేసి మా వాళ్ళకి, మన మెంబర్స్ అందరికి ఫోన్ చేసేసి పిలిచేస్తే ఆ రాత్రి అందరు ఉత్సాహం, మాస్టర్ గారు అఖండ యజ్ఞం అన్నారు అనేసి అందరం కూడా ఆ యజ్ఞశాలలోనే, అక్కడే పెద్ద ఇల్లు అండి, ఇలాగే పెద్ద డోరు, బయట యజ్ఞకుండం నిర్మించాం. ఆహుతులు వేస్తూ ఉన్నాము. మూడవ రోజు వచ్చారు. ఫస్ట్ డే రాలేదు మాస్టర్ గారు.
3వ రోజు వచ్చారు, పూర్ణాహుతి అని చేశారు. దగ్గరికి పిలిచి, ఇది 3 రోజులు కాదురా, సాప్తాహికము, 7 రోజులు అంటే మీరు భయపడతారని 3 రోజులు అని చెప్పాను, ఇది 7 రోజులు చేయాలిరా అన్నారు. సరే 3 రోజులు ఎలాగో చేసాము, అదే టైం టేబుల్ పెట్టుకొని 4 రోజులు చేద్దామని చేసాము. అది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక 7వ రోజు మళ్ళీ మాస్టర్ గారు వచ్చి సాప్తాహికంగా మళ్ళీ పూర్ణావతి చేశారు. చేశాక అప్పుడు మాస్టర్ గారు పిలిచి చెప్పారు ఏంటంటే, ఇది ఒక 1 మంత్ చేయాలి అన్నారు. అంటే ఆ 7 రోజులది పాటు 1 మంత్ కంటిన్యూ చేశాను. ఏప్రిల్ 28 నుంచి ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. కంటిన్యూ అవుతున్నప్పుడు రాత్రంతా ఇలా మీలాగా అంత మంచిగా ఉన్న సాధకులందరూ కూడా వాళ్ళు నైట్ వచ్చేవారండి. పొద్దంతా లేడీస్, నేను కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని, కానీ కొంతమంది వాళ్ళు బాధ్యత తీసుకొని అది జరిగేట్ చేసేవారు. ఇంకా మా ఇల్లంతా డోర్ తెరిచేసి రాత్రికే అందరూ టీలు కానీ భోజనాలు కానీ అంత కిచెన్ అంతా ఓపెన్. రాత్రంతా కూడా మరి రాత్రంతా చేయాలంటే టీలు. అప్పటి నుంచే మా యొక్క సెంటర్ అనండి ఇల్లు ఇంకా అంత ఒక ఆశ్రమం లాగా తయారైంది. ఈ మధ్యలో మే 23వ తారీఖున ఈ యజ్ఞం జరుగుతుంది అఖండంగా. మాస్టర్ గారు ఇల్లు అక్కడ మలక్పేటలోనే వెనకాల కళ్యాణ్ నగర్ కాలనీలో ఒక ఫ్లాట్లో ఉండేవారు. మాస్టర్ గారు అంతా కూడా అది సెట్ చేయమన్నారు. దానికి కావాల్సిన కొన్ని ఆర్టికల్స్ కొన్ని తీసుకెళ్తున్నాం వస్తువులు. మాస్టర్ గారు ఒంగోలులో ఉన్నారు. అప్పుడు ఫోన్ చేసి చెప్పారు. సరే నేను మా ఫ్రెండ్ మా స్కూటీ మీద వెళ్తున్నాం. అవన్నీ కూడా మాస్టర్ గారికి అన్నీ కొనుక్కొని వెళ్తున్నప్పుడు దిల్సుఖ్నగర్లోనే మా ఫ్రెండ్ నడుపుతోంది, నేను వెనకాల ఉన్నానండి. మా క్లాస్మేట్ కూడా, తన బేబీ రాధా అని, తను నడుపుతోంది. సడన్గా యాక్సిడెంట్ జరిగింది. కారు వచ్చి కొట్టేసిందండి. కొట్టేస్తే నేను కింద పడిపోయాను, తను పడింది. నాకు మొత్తము రోడ్డు మీద పడి ఇదంతా గాయము, మొత్తం బ్లడ్ అండి. అయితే అన్కాన్షియస్ అయిపోయాను కంప్లీట్గా. పడిపోయాక అన్కాన్షియస్ అయిపోయాక మెల్లగా మెలకొచ్చింది, కాన్షియస్లోకి వచ్చాను. వచ్చేసరికి మొత్తము రోడ్డు మీద చుట్టూ జనాలు ఉన్నారు. ఇట్లా అంతా కారుతుంది, మొత్తం బ్లడ్ అంతా కారుతుంటే ఇంకా అప్పుడు కాన్షియస్ రాగానే తెలుస్తోంది, ఓహో ఇదంతా కారుతుంది, ఏదో జరిగింది అని నాకు అనిపిస్తోంది మనసులో. చూసేసరికి కళ్ళు బాగా మెల్లమెల్లగా ఓపెన్ చేస్తుంటే చుట్టూ జనం. ఇక అప్పుడు నేను అప్రమత్తం అవ్వాలని అలర్ట్ అయ్యి, ఒక అబ్బాయి ఉండే నిలిచి, ఏం చూస్తున్నావు, తీసుకురా ఫస్ట్ ఎయిడ్ చేయండి, కోల్డ్ వాటర్ వేయండి అనేసి చెప్పి వాటర్ తీసుకురా అని గట్టి గట్టిగా అరిశాను. ఇంకో అతనికి ఆటో తీసుకురండి, నన్ను హాస్పిటల్ చూసరికి మా ఫ్రెండ్ ఏడుస్తా ఉంది. ఆమెకి ఏం ఎక్కువ తగ్గలేదు, చేతులకు కాళ్ళకి ఏదో కొంచెం రాసుకుపోయినాయి, బ్రూజెస్. విజయ లే అని అరుస్తుంది. ఓహో ఏదో అయింది నాకు అనేసి అప్పుడు అర్థమే. ఒక అతనితో అన్నాను, తేండి ఆటో తేండి అంటే నన్ను ఆటోలో కూర్చోబెట్టారు, వాటర్ ఇచ్చారు, ఇదంతా వాటర్ పోసారు, క్లీన్ అయింది. ఇంకా నాకు మధ్య మధ్యలో మేలుకు వస్తుంది, మధ్య మధ్యలో అన్కాన్షియస్ అయిపోతున్నా. సరే అక్కడ హాస్పిటల్ ఉందండి, నిఖిల్ హాస్పిటల్ అని దిల్సుఖ్నగర్లో, అక్కడ తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక ఆ డాక్టర్ కూడా చెప్పాను గట్టిగా, నేను అఖండ గురుసత్తా వర్క్కై ఉన్నాను, నా యొక్క ఈ యొక్క బాడీ చాలా విలువైంది, మీరు ఎట్లన్నా నాకు ఇది మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇలా గట్టి గట్టిగా ఆయన తర్వాత నాకు చెప్పారండి. అరిచానంట, నాకు తెలియదు, ఆయన తర్వాత చెప్పారు. అయితే అన్ని చేశాక స్కాన్ చేసి నాకు ఇక్కడ అంతా 16 స్టిచెస్ అండి, స్టిల్ ఐ హ్యావ్ అంతా స్టిచెస్ వేసారు. స్టిచెస్ వేసి ఐసీయూలో ఉంచారు. అయితే ఇంకా నన్ను ఐసీయూలో తీసుకెళ్తుంటే మా ఫ్రెండ్కి ప్రామిస్ తీసుకున్నా అండి, అప్పుడే ప్రామిస్ తీసుకున్నా, నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు, ఎవ్వరికి అంటే ఎవరికి. అప్పుడు యుగంధర్ గారు కరీంనగర్లో ఉన్నారు, వారి పోస్టింగ్, ఆయనకు చెప్పొద్దు. మా అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే పక్కనే దిల్సుఖ్నగర్ మలక్పేటలో టీవీట, మా అమ్మ వాళ్ళకి చెప్పొద్దు, అసలు ఇంట్లో ఇప్పుడు అక్కడ పెద్ద యజ్ఞం జరుగుతుంది, యజ్ఞం దగ్గర చెప్పొద్దు, పిల్లలకి చెప్పొద్దు. అది ఏడ్చేస్తుంది, ఎవరికి చెప్పకపోతే ఎట్లానే, నీకేమి ఇంత పెద్దది అయ్యింది అనేసి పెద్దగా ఏడుస్తుంది. నువ్వు చెప్పొద్దు, ప్రామిస్ చేయి, ప్రామిస్ చేయి. యజ్ఞం దగ్గర వెళ్తే ఈ విషయము యజ్ఞం ఆగిపోతుంది, అస్సలు యజ్ఞం ఆగకూడదు.
అది మహాసంకల్పం, మాస్టర్ గారి సంకల్పం. కాబట్టి నువ్వు అస్సలు చెప్పొద్దంటే ఏం చెప్పాలి మరి, పిల్లలు ఉన్నారు, పిల్లలు వాళ్ళు రాత్రి పోకపోతే రాలేదని అనుకుంటారంటే జస్ట్ బీపీ ఎక్కువైంది అందుకొరికే డాక్టర్ హాస్పిటల్లో ఉండమని. తర్వాత కృష్ణమూర్తి గారు ఉండండి, ఆయనకు చెప్పైతే డ్రెస్ కావాలి, చీరలు కావాలి, అవి కావాలి, అవి తెప్పించుకోవాలిగా, ఎలాగో అవసరం అంటే ఆయన తీసుకొని వచ్చారు. ఆయనకు కూడా ప్రామిస్ చేయమన్నా. అక్కడ సెంటర్లో మాత్రం పిల్లలకి ఇంకా అక్కడ వచ్చే సాధకులకు మాత్రం ఏమి చెప్పొద్దండి, ప్రామిస్ చేయండి, ఓన్లీ బీపీ పెరిగింది ఇక్కడ ఉన్నారు. సరే అలాగే జరిగింది. తర్వాత మా వారికి కూడా కొంచెం ఇలాగ ఇంట్యూషన్ అయ్యి వారు వచ్చేసిండ్రు రాత్రికి. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఏడుస్తుంటే ఎవరికి చెప్పకపోతే ఇట్లాగే ఇది ఇంత ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అని తను అంటుంటే నేను నవ్వుతూనే ఉన్నానండి. సిస్టర్స్ అందరు ఏందమ్మా ఇది రాత్రంతా ఇలా ఐసీయూలో మాట్లాడుకుంటారా అది. నేను చెప్పాను ఏంటంటే నేను చాలా సంతోషిస్తున్నాను. ద ఫోర్సెస్ విచ్ స్టాప్డ్ మీ టు డూ మాస్టర్స్ వర్క్ ఏదైతే ఆపుతున్నాయో వాటిని నేను అధిగమించాలి. నేను అధిగమించాను. అది నాకు సంతోషంగా అనిపిస్తుంది. పొద్దున మాస్టర్ గారు ఫోన్ చేసినా కానీ మాస్టర్ గారిని ఇక్కడ రమ్మనొద్దు, నేనే మళ్ళీ ఇది తగ్గాక మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు నేను ఆ ఫోర్సెస్ని అధిగమించినట్టు అన్డిసైడ్ అయిపోయాను. అది నాకు స్ఫూర్తిని ఎప్పుడు ఏది ఇచ్చింది అంటే శ్రీ అరబిందుల వారి జీవిత చరిత్ర నాకు స్ఫూర్తినిచ్చింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే స్వాధ్యాయము, గురువుల యొక్క జీవిత చరిత్ర, బయోగ్రఫీ చదివినప్పుడు మనలో ఇంత శక్తి నింపుతుంది అని నేను అందరికీ కూడా తెలుపదలుచుకున్నాను. ఏంటి అంటే శ్రీ అరబిందుల వారు మదర్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆమెను కొన్ని ఫోర్సెస్ కబలిస్తూ ఉంటాయండి బ్రాహ్మీ ముహూర్తంలో. శ్రీ అరబిందుల వారు అది దర్శించి వాటిని తీసేయడానికి పైన ఫ్లోర్లో ఉంటారండి. వారు దిగుతూ ఉంటారు, మెట్లు దిగుతూ ఉన్నప్పుడు అది కనిపిస్తుంది శ్రీ అరబిందులకు మదర్ది. ఆయన జస్ట్ చేతోటో ఏదో ఇలా వాటిని తీసేయడానికి ఆ ఫోర్సెస్ చేస్తే ఆయన స్టెప్స్ నుంచి కొంచెం జారి కొంచెం కాలికి ఇదవుతుంది. అలా ఆ ఫోర్సెస్ని తీసేసేసేటప్పుడు గురువులు శ్రీ అరబిందుల వారికి అయిందే దాంట్లో నుంచి అధిగమించారు. నాకు కూడా వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని ఫోర్సెస్ వస్తాయి, ఆ ఫోర్సెస్ని మనము అధిగమించాలి. అధిగమించినప్పుడు మనం మాస్టర్స్ వర్క్ చేయొచ్చు. అంటే అలాంటి ఫోర్సెస్ వస్తుంటాయి, మనం అధిగమించాలి అనేది నాలో బాగా ఉండిపోయింది. అలాంటిది జరిగిందండి. నెక్స్ట్ డే వాళ్ళు 1 వీక్ అన్నారు, నేను 2 డేస్లోనే చేసేసుకొని మళ్ళీ సెంటర్కి వచ్చేసాను. నాకు నేనే అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి రిలీవ్ అయ్యి వచ్చాక అక్కడ యజ్ఞం జరుగుతుంది, యజ్ఞం చుట్టూ తిరిగాను. ఆ తర్వాత అప్పుడు కార్ లేదా ఆటోలోనే మా వారు నేను మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మాస్టర్ గారు అది ఎప్పుడూ నేను చెప్పుకోలేదండి, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు భయం నుంచి అభయ స్థితికి ఎదిగావని చెప్పారు మాస్టర్ గారు. అది బ్లెస్ చేశారు. నీకు ఇంకా భయం అనేది ఉండదు, అభయ స్థితికి వెళ్ళిపోయావు నువ్వు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాస్టర్ గారు వెంటనే రేపు క్యాంప్ పెడదామా అన్నారు. పెద్ద బ్యాండేడ్ అండి, ఇదంతా ఇంత పెద్దది ఉండేది. ఇంత ఇవన్నీ 16 స్టిచెస్ కదండి. అప్పుడు అందరూ ఐసీయూలో ఉండాలి. యాక్చువల్ నేను చక్కగా బయట తిరుగుతున్నా. అయితే అంటే సరే మాస్టర్ గారు, మై మాస్టర్ ఈజ్ దేర్, నాకేం భయం. సరే అన్నారు. మాస్టర్ గారు సెంటర్కి వచ్చారు. మళ్ళీ మాస్టర్ గారు స్పీచ్, అందరూ ఆశ్చర్యం, ఏంది ఇంతకి, అది ఎవరికి తెలియదు. 150 మెంబర్స్ వరకు వచ్చారు. అందరూ ఎవరెవరిగా అనుకునే వాళ్ళు అనుకుంటారండి, చూడు యజ్ఞం చేస్తుంది, ఇది జరిగింది, అది జరిగింది. మాస్టర్ గారు అవన్నిటినీ తీసివేయడానికి అలాంటి సంశయాలను పెట్టారు. అది నాకు కూడా తెలుసు. అసలు ఎలా అంటే సత్యం గారు ఇలా పడిపోయేట్టున్న ఇలా రీలింగ్ మొత్తం. కానీ మాస్టర్ గారు పక్కన కూర్చున్నా. మాస్టర్ గారు వచ్చాక తర్వాత సమప్ చేయమన్నారు. మాస్టర్ గారు చెప్పిన సందేశం నేను సమప్ చేశాను. మాస్టర్ గారు ఇలా అందరికి భోజనాలు యథాతథంగా ఎక్కడ ఏం తక్కువ పోయి పడుకున్నాం, ఇలా తిరిగేది మొత్తం. కానీ అంత పెద్దది ఇదైనా కానీ చిన్న దెబ్బకు నొప్పిగా కూడా కాలేదు. అది మాస్టర్స్ యొక్క శక్తి. ఇది చెప్పడానికి నేను చెప్తున్నాను.
జస్ట్ నాకు ఒక 15 days వరకు 20 days వరకు ఇలా తిరిగేది, రీలింగ్ అయ్యి. అలాంటి పెద్ద పెద్ద పరీక్షలు శంబల స్థాపన కాకముందు మాకు జరిగాయి.